ఆగదు ఆగదు ఆగితే సాగదు ఆగదు ఆగదు ఆగితే సాగదు ఈ లోకము ఆగదు నీ కోసము ఈ లోకము ఆగితే సాగదు ఈ లోకము. ఏమయ్యో రామయ్య, ఏమిటి తోలుతున్నావు? ఏమిటి తాగావా ఏమిటి? తాగా కళ్ళు తాగా కాసేపాగి తాగా మళ్ళీ తాగా ఈయనమ్మ తాగాను. తాగాను. తాగినోడు వాగుతాడు, వాగినోడు నిజం చెప్తాడు. లేగు నాకు అడ్డుగా లేగు. ఊరి నీ బుగ్గెత్తిపోయ్యా, ఏమిట్రా నీ పేలాపన? ఎప్పుడు కూసంత మందు చుట్టనైనా ముట్టని నువ్వు ఏంట్రా ఈ వాగుడు? ఈ అమ్మ ఏందే వాగుతున్నావు? నేను తాగనా చూడు చూడు ఫుల్ బాటిల్ తాగేస్తున్నాను. అయ్యో 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 పనిమిటి, ఏందయ్యా ఈ పాడలవాటు? ఇది పాడలవాట చ నేను అమ్మ. మంచి అలవాటు చెప్పు, మంచి అలవాటు. మంచి 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 అలవాటే. ఏందో ఇయాల మా ఐదారు సచ్చినోడు ఇలాగా ఎరగబడిపోతున్నాడు. సూరి సూరి నాకు మంచిగా నాటుకోడి పులుసు పెట్టవే. మన కోళ్ళు ఎక్కడున్నాయ్యా? చల్ తీ పో నీ అమ్మ. పో పట్టుకురా మార్కెట్ నుంచి పో. అలాగే అలాగే. ఏందో ఇయాల ఈ గోల ఏమైందో? దెయ్యము పోయినది ఇయాల, లేకపోతే ఎన్నడూ తాగని వాడు తాగుతున్నాడా? హలో ఎక్స్క్యూజ్ మీ బ్రదర్స్ అండ్ మర్దల్స్. తాగాను, కళ్ళు తాగాను, మళ్ళీ తాగాను, కాసేపు ఆగి తాగాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నేను ఒక్కనే ఉన్నాను కదా. అయితే మందు బాబును నేను, మందు బాబును, మందు కొడితే నాకు నేనే మహారాజును. సురమా అయ్యిందా నాటుకోడి కూర? అయ్యిందయ్యా అయ్యింది. అద్ది గది అలా ఉండాలి సూరమ్మ అంటే. లేకపోతే నువ్వు నించో అంటే నించోవాలా, కూర్చో అంటే కూర్చోవాలా. ఇయాల చూడు నీ పని అయిపోయింది. బసే సూరి ఉల్లిపాయలు ఏవే? ఉన్నాయండి ఉన్నాయి, పోస్తున్నాను ఆగండి. సురమ్మ భోజనంబు ఎంతైనా ముందు నాకు పెళ్ళాల వారి విందు. ఓహో నాకే ముందు, ఆహా నాకే ముందు. ఓ దేవుడా, ఏమిటి పిచ్చి తిండి? తాగితే మనుషులు ఇలాగ అయిపోతారేమో. ఓసే సూరి నాకు నిద్ర వస్తుంది, నాకు బాగా నిద్ర వస్తుంది. పనికి మాల వెదవ, వీణ్ణి ఉదయం చూడు. పడుకొని ఉదయం వీడి పని చెప్తాను. నెక్స్ట్ డే. ఏంటి నేను ఎక్కడ ఉన్నాను? బాబోయ్ తల నొప్పి వస్తుంది. అబ్బో తల పగిలిపోతుంది. ఎందుకు పగలదు? బాగా పగలుతుంది. కళ్ళు తాగావు, మళ్ళీ తాగావు, అందుకే తల పగులుతుంది. అది పగలకపోతే నేను పగలగొడతాను. ఏమనుకున్నావు మాధవా? అయ్యో రామయ్య, తాగినప్పుడు ధైర్యంగా మాట్లాడావు, ఇప్పుడు మాటలు తడబడుతున్నాయే. ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే ఇది నన్ను చంపేస్తుంది. ఏమిటండి రాజుగారు, మీకు మీరే మహారాజులు కదా. అది కాదే సూరి, మన అప్పిగాడు ఉన్నాడు కదా, వాడు అన్నాడు, ఏమండి అయ్యగారు ఒక్కసారి తాగండి గాల్లో తేలిపోతారని చెప్పాడు. కాని వాడు చెప్పింది అబద్ధం. ఎందుకు అబద్ధం? నేను గాల్లో తేలిపోతే విమానంలో రావాలి కానీ నడుచుకుని రోడ్డు మీదనే వచ్చాను. అందుకే సూరమ్మ వాడు చెప్పినవన్నీ అబద్ధాలే. అవునవును అబద్ధాలు, వాడివి మీ అబద్ధాలే. ఉండండి మీ ఇద్దరికి చెప్తాను. మంచి చింతావారి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాను. చెయ్యి సూరమ్మ, త్వరగా చేయవా? చేస్తాను. చింతావారి అమ్మాయి సాగుడిగా ఉంటది కదా, ఓ మొక్క నరుక్కొచ్చి ఇద్దరికి పిర్రల మీద వేస్తాను, పిర్రల మీద. వద్దు బాబోయ్, వద్దు సూరమ్మ, వద్దు, కొట్టొద్దు. కాపాడండి, నన్ను కాపాడండి బాబోయ్, నన్ను కాపాడండి. కాపాడండి బ్రదర్స్ అండ్ మర్దల్స్, కాపాడండి. ఎక్కడున్నారో వచ్చి కాపాడండి. కటకే సూరమ్మ బాబోయ్, కటకే. ఆగండి అత్తయ్య, ఆగండి. ఎందుకు మామయ్యని కొడుతున్నారు? చూడు కోడలా చూడు, రాత్రి పెద్ద మనిషి తాగి వచ్చి నా చేత కోడుకోర నాటుకోర విందు భోజనం అంటూ నన్ను చంపేశాడు. టైంలో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాడు. పైగా గాల్లో తేలాలట.
తేలుతాడు, ఇప్పుడు తేలుతాడు చూడు నా చేతుల్లో. ఆ బాబాయ్ కొట్టదే చిరమేం కొట్టదే. ఆగండి ఆగండి అత్తయ్య ఆగండి. చెట్టంత పెద్ద మనిషిని పట్టుకొని కొడతారా? అది గది అలా గడ్డి పెట్టమ్మా మీ అత్తకి. ఒరే మాధవ నిన్ను. వద్దు 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 సూయి వద్దు. వద్దత్తయ్య, పాపం మామయ్య. వదిలే వదిలే అత్తయ్య. ఈ ప్రపంచంలో ఎవరు తాగలేదు ఏమిటి? అందరూ తాగుతారు. ఏదో సరదాగా కొంచెం త్రాగారు మామయ్య, అంతేగా. అవునమ్మా అవును, ఏదో సరదాగా అప్పుగాడు తాగమన్నాడు అందుకే తాగాను తప్పగా నేను ఎప్పుడు తాగనమ్మా. అయితే అప్పగడు దూకి అంటే దూకేస్తావా? చచ్చిపో అంటే చచ్చిపోతావా? అప్పగడు ఏం చెప్తే అదే చేస్తావా? లేదే సూరమ్మ, నన్ను క్షమించే సూరి, ఇంకెప్పుడు తాగను. ఒట్టు నీ మీదొట్టు సూరి. సరే అయితే వెళ్ళి పొలానికి నీరు పెట్టండి, అలాగే మామిడి తోటలో గలుపు తీయండి, అలాగే గేదెలు తోలుకు రండి. ఒక్క పూట ఏదో కొంచెం తాగానని నాకు ఎన్ని పనులు ఒకే రోజు పురమాయించింది. ఓరి దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి.